హితీక్షను చంపింది పిండి మమతే అని తేల్చిన తర్వాత పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. గడిచిన 48 గంటలుగా మమతని తమ అదుపులో ఉంచుకున్న పోలీసులు అనేక రకాలుగా ఆమెను ప్రశ్నించిన తర్వాత అసలు హత్య ఎలా జరిగింది అనే విషయాన్ని వాళ్ళు రికార్డ్ చేసేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మమతకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఉన్న విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పోలీసులు మమతని అదుపులోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి వెళుతున్న సందర్భంలో రికార్డు చేసిన వీడియోస్ ఇవి. జగిత్యాల పోలీసులు మమతని స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఈ మమతే బంగారు తల్లి హితీక్ష ప్రాణాలని బలి తీసుకుంది. తన సొంత అక్క కూతురు నవీన కూతురైన హితీక్ష గొంతు కోసింది. కట్టర్తో ఆ బంగారు తల్లి గొంతు కోసి ఏమీ తెలియని అమాయకురాలుగా ఆమె అక్క పక్కనే కూర్చొని బోరున విలపిస్తూ మహానటిలా నంగనాచిలా నటించింది. ఈ మమత విజువల్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు. పోలీసుల అదుపులో ఉన్న మమత విజువల్స్. ఎప్పుడైతే మమత హితీక్షను చంపినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత అసలు ఎలా చంపావు, ఎలా మర్డర్ ప్లాన్ చేశావు, హత్యకి ఎన్ని రోజుల నుంచి ఈ ప్లాన్ రాసుకున్నావు అనే విషయాలన్నింటినీ బయటకు లాగే ప్రయత్నం చేశారు పోలీసులు. జగిత్యాల పోలీసుల విచారణలో మమత భయంకరమైన విషయాల్ని బయటపెట్టింది. మమత హితీక్షను చంపిన సీన్ రీకన్స్ట్రక్షన్ డీటెయిల్స్ తెలిస్తే మీరు కూడా కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకుంటారు. శనివారం సాయంత్రం హితీక్ష దారుణ హత్యకు గురైంది. శనివారం సాయంత్రం హితీక్షని మమత అటకాయించింది. మొహరం పండగ ఎక్కడైతే ఈ కోరుట్లలో మొహరం అనేది చాలా పెద్ద పండగ. ఎక్కువ మంది ఊరంతా కలిసి ఒక పెద్ద ఫెస్టివల్లా చేస్తారు. ఈ మొహరం పండగ సందర్భంగా స్కూలుకు వెళ్ళి తిరిగి వచ్చిన హితీక్ష అక్కడ పీరీల ప్రదర్శనను చూసేందుకు వెళ్ళింది. పీరీలను చూస్తున్న సమయంలోనే సాయంత్రం 5 గంటల సమయంలోనే హితీక్షని కనిపెట్టిన మమత తన వెంట తీసుకొచ్చింది. సొంత పిన్నే కావడంతో హితీక్ష మమత వెంట నడుచుకుంటూ వచ్చింది. అక్కడి నుంచి తన వెంట తెచ్చుకున్న కత్తి కట్టర్తో మమత హితీక్షని తీసుకొని తమ ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటి యజమాని ఆ సమయంలో లేరు. బాత్రూంలో ఇంటి బయట ఉన్న వాష్రూమ్లోకి తీసుకెళ్ళి హితీక్ష నోరు మూసి వెంట తెచ్చుకున్న కట్టర్తో ఆ బంగారు తల్లి గొంతు కోసేసింది. గొంతు కోసి వెంట తెచ్చుకున్న కత్తితో కసిదీరా పొడిచాను అని మమత పోలీస్ కన్ఫెషన్లో స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. హితీక్షను చంపిన తర్వాత ఏమీ తెలియని నంగనాచిలా మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. హితీక్ష ఈ సందర్భంలో హితీక్ష హత్యకు ముందు నువ్వెలా ఆలోచించావని పోలీసులు అడిగితే మమత ఇంకొక భయంకరమైన విషయం చెప్పింది. అసలు తను చంపాలనుకున్నది ఒరిజినల్గా హితీక్షను కాదు, హితీక్ష అన్న. ఈమె కంటే బంగారు తల్లి హితీక్ష కంటే 2 ఏళ్ళు పెద్దవాడు. నవీన పెద్ద కొడుకు, అదే రాము నవీన పెద్ద కొడుకు. ఆ కొడుకుని చంపేయాలనుకుందంట. ఆ కొడుకును చంపితే తన అక్క జీవితాంతం బోరున విలపిస్తుంది, కన్నీరు మున్నురై విలపిస్తుంది. ఆమె కన్నీరు విలపిస్తుంటే, ఆమె ఏడుస్తుంటే జీవితాంతం నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాను, ఆమెకు తీరని బాధ కలిగించినట్టు అవుతుంది అని భావించింది మమత. ఇదే విషయాన్ని పోలీసుల ముందు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తన అక్క మీద ఉన్న అసూయతోనే ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే హితీక్షను లాక్కొచ్చి బాత్రూంలోకి తీసుకెళ్ళి ఎదురింట్లో పొరుగింట్లో ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి చంపేసి రక్తపు మడుగులో హితీక్షను అక్కడే వదిలేసి తను హత్యకు వాడిన కత్తి కట్టర్లు పట్టుకొని ఇంటికొచ్చిన మమత చీరపైన హితీక్ష రక్తపు మరకలు ఉండడంతో ఆ చీరను మార్చుకొని తన చేతిలో ఉన్న కత్తి కట్టర్ని ఒక బ్యాగులో పెట్టుకొని అక్కడి నుంచి పంజాబీ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఆ రోజు నుంచి హత్య చేసిన నాటి నుంచి ఇప్పుడు మీరు కనిపిస్తున్న పోలీస్ జీపులో కానీ బయట ఆసుపత్రిలో ఆ రోజు రాత్రి మీరు చూసే 2 విజువల్స్లో ఒకటి రాత్రి ఆసుపత్రిలో ఉన్న విజువల్, హితీక్ష డెడ్ బాడీ దొరికిన సమయంలో ఉన్న విజువల్. అదే రోజు మమతను పట్టుకొచ్చారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇవాళ రికార్డ్ చేసిన విజువల్స్. అదే డ్రెస్లో ఉంది గడిచిన 48 గంటలుగా మమత. ఈ మమత హితీక్షని తీసుకొచ్చి చీర మార్చుకొని ఆమెను చంపడానికి వాడిన బంగారు తల్లిని చంపడానికి వాడిన కత్తి కట్టర్ని బ్యాగులో వేసుకొని ఒక ప్యాసింజర్ ఆటో తీసుకొని ఆ ఆటోలో మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోయింది. కోరుట్లలో ఉన్న జాతీయ రహదారి వరకు వెళ్ళిపోయింది. జాతీయ రహదారి పక్కనే GS ఫంక్షన్ హాల్ అని ఒక హాల్ ఉంటుంది.
జిఎస్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్ వెనకాల ఒక వీధి ఉంటుంది, కొంత నిర్మానుష్యంగా ఉంటుంది ఆ వీధి. ఆ వీధిలో ఈ కత్తి కట్టర్ చీరతో కూడిన బ్యాగ్ని అక్కడ పడేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే ఇంటికి వచ్చేసింది ఆటోలో. మమత వచ్చేసరికే హితీక్ష మిస్సింగ్ అనే ప్రచారం జరుగుతుంది వీధిలో. తమ కాలనీలో హితీక్ష కనిపించట్లేదంటూ వాళ్ళ నాన్నమ్మ మమత అత్త లక్ష్మి మనవరాలు కోసం వెతుకుతోంది. పీరీల దగ్గరికి వెళ్ళింది, మొహరం పండగ దగ్గరికి వెళ్ళింది, పక్కింటోళ్ళని అడిగింది. హితీక్ష గల్లీలో చాలామందికి తెలుసు. హితీక్షని అందరూ ముద్దుగా పలకరించేవాళ్ళు, ముద్దుగా మాట్లాడేవాళ్ళు. 5 ఏళ్ల పాప కాబట్టి అందరూ తన ఇంటికి రాగానే ఆ బంగారు తల్లిని చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. ఆ ఇళ్ళన్నీ వెతికింది హితీక్ష నానమ్మ లక్ష్మి. ఈ సమయంలో హితీక్ష తల్లి నవీన ఇంట్లో లేదు, ఏదో పని మీద కరీంనగర్ వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. సో తల్లి లేని సమయం కావడంతో హితీక్ష ఈ హత్యకి పూనుకున్నట్టుగా అర్థమవుతోంది. హితీక్ష తల్లి వచ్చేలోపే ఈ హత్య చేయాలనుకుంది. హితీక్ష తల్లి వచ్చేలోపే మర్డర్ చేసింది. ఏమీ తెలియని నంగనాచిలా ఇంట్లో వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే నాన్నమ్మ మనవరాలి కోసం వెతకడం మొదలైందో ఒక్కదానితో మొదలైన వెతుకులాట కాలనీ మొత్తం వచ్చేశారు. హితీక్ష కోసం ఆరా తీశారు. చీకటి పడే కొద్దీ హితీక్ష తల్లి కూడా నవీన ఇంటికొచ్చింది. కూతురు కనిపించకపోవడంతో బోరున విలపిస్తూ భయాందోళనకు గురైంది. భయాందోళన పెరగడం, చీకటి పడుతుండడంతో అర్థం కాని స్థితిలో పోలీసుల దగ్గరికి వెళ్ళారు హితీక్ష కుటుంబ సభ్యులు. పోలీసులు వచ్చి సెర్చ్ చేస్తే హితీక్ష డెడ్ బాడీ ఎదురుగా ఉన్న ఇంట్లో బాత్రూంలో రక్తపు మడుగులో గొంతు కోసి కనిపించింది. మీరు ఆ బాత్రూమ్ని కూడా ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ బాత్రూంలో మీకు కనిపిస్తున్న బ్లాక్ అండ్ వైట్లో మేము చూపిస్తున్న ఆ బ్లడ్ ఆనవాళ్ళు మీరు చూస్తున్నారు. ఈ బాత్రూంలోనే హితీక్ష డెడ్ బాడీ దొరికింది. హితీక్ష డెడ్ బాడీని చూడగానే ఒక్కసారిగా అందరూ బోరున విలపించారు. ఎవరు హితీక్షను చంపారనే విషయం అర్థం కాని పరిస్థితి. పోలీసులు కూడా షాక్కు గురయ్యారు. విషయం వెంటనే జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇమీడియట్లీ రంగంలోకి దిగిన ఎస్పీ సరాసరి జగిత్యాల నుంచి కోరుట్లకు వచ్చారు. కోరుట్లలో హితీక్ష ఇంటి పరిసరాన్ని పరిశీలించారు. ఆ హితీక్ష మర్డర్ జరిగిన ప్లేస్ను చూశారు. సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఎస్పీ అక్కడే ఉండి పూర్తి స్థాయి విచారణ జరిపించారు. ఈలోపు టెక్నికల్ టీం వచ్చింది, పోలీస్ క్లూస్ టీం వచ్చింది, అట్లాగే డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ వచ్చి మర్డర్ జరిగిన ప్లేస్ నుంచి హంతకులు ఎటువైపు వెళ్లారనే విషయాన్ని పసిగడుతూ వెళ్ళింది. కట్ చేస్తే ఆ డాగ్ స్క్వాడ్ నేరుగా హితీక్ష ఇంట్లోకి వెళ్ళింది. దీంతో పోలీసులకు క్లారిటీ వచ్చింది, ఇంట్లో వాళ్ళే ఈ హత్య చేశారని. వెంటనే కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఆరా తీశారు పోలీసులు. వాళ్ళ కదలికలపైన ఆరా తీశారు. అంతేకాదు హితీక్ష హత్యకు గురైన ఇంటి పక్కనే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్లో కొందరు తాపీ మేస్త్రీలు అంటే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళని కూడా విచారించారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత హితీక్ష నానమ్మ లక్ష్మిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత హితీక్ష బంధువుల్ని కొందరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ వీధిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లారు. అట్లాగే హితీక్ష డెడ్ బాడీ దొరికిన ఇంటి యజమానికి ఫోన్ చేశారు. అతను కొన్ని రోజులుగా వరంగల్లో ఉంటున్నాను, ఆ ఇంట్లో ఉండట్లేదనే సమాధానం చెప్పారు. గ్రామస్తులు కూడా ధృవీకరించడంతో ఆ తర్వాత హితీక్ష పిన్ని చిన్నమ్మ అని పిలుస్తారు తెలంగాణలో, ఆ చిన్నమ్మ మమతని పిలిచారు. మమతని పిలిస్తే మాటల్లో తేడా వచ్చింది. మమత ప్రవర్తన పైన పోలీసుల దగ్గరున్న టెక్నికల్ టీం లోకల్గా ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించారు. ఇటు డాగ్ స్క్వాడ్ కూడా మమత వైపే చూడడంతో అనుమానం చాలా స్పష్టంగా పెరిగిపోయింది. అంతేకాదు అక్కడున్న స్థానికులు కూడా మధ్యాహ్నం మమత చీర కట్టుకుంది, ఆ తర్వాత ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుందనే సమాచారాన్ని గమనించారు, పోలీసులకు అందించారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే హత్యకు గురైన ఇంట్లోంచి మమత ఒక బ్యాగ్ తీసుకొని బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ బ్యాగులోనే హత్యకు వాడిన కత్తి కట్టరున్నట్టుగా పోలీసులు అనుమానించారు. వెంటనే మమతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మమతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 4 తగిలిస్తే అసలు విషయాన్ని ఒప్పుకుంది మమత. నేనే మా అక్క కూతురు హితీక్షని చంపేశానని, కట్టర్తో గొంతు కోశాను, కత్తితో పొడిచాను అని చెప్పింది. తన అక్క పైన ఉన్న అసూయని భరించలేకపోయాను, ఇంట్లో తన అక్క నవీనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తనకి ప్రాధాన్యత లేకపోవడంతోనే ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా మమతని అదుపులోకి తీసుకోగానే ఆమె పైనున్న ఆరోపణలన్నింటినీ పోలీసులకు చెప్పారు. మమత ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతుందని, అట్లాగే బిట్ కాయిన్స్ లాంటి వాటిలో డబ్బులు పెడుతోందని,
30 లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేసింది, అప్పులు చేసిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ఫ్రస్ట్రేషన్లోనే మమతకి కొంత కుటుంబంలో చిన్న చూపు దక్కింది. అయితే నవీన కుటుంబ బాధ్యతలను తీసుకోవడం, ఎందుకంటే నవీన భర్త రాము, మమత భర్త లక్ష్మణ్, రాము లక్ష్మణ్ తండ్రి కూడా, నవీన అత్త కూడా, మామ కూడా దుబాయ్లోనే ఉంటున్నారు. హత్యోదంతం తెలియగానే నవీన భర్త రామ్ వచ్చాడు కానీ లక్ష్మణ్ రాలేదు. ఈలోపు మమత ఉన్న విషయాలన్నింటినీ బయటపెట్టింది. కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు, మమత చెప్పిన మాటలు మ్యాచ్ అవ్వడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు, హత్య మమతే చేసిందని. ఆ తర్వాత మీరు చూస్తున్నారు విజువల్స్లో మమతని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీస్ జీప్లో ఎక్కించుకొని ఆ కత్తి అసలు హత్య ఎలా జరిగిందనే విషయాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. మీరు చూసిన విజువల్స్లో చూడొచ్చు, మమత హత్య చేసిన ఇంటి దగ్గరకు వచ్చి హత్య చేసిన విధానాన్ని చెప్పి పోలీస్ స్టేషన్లోకి వెళుతున్న సీన్, పోలీస్ జీప్ ఎక్కుతున్న సీన్ చూడొచ్చు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సీన్ ఇది. మమత ఎలా చంపానో చాలా స్పష్టమైన వివరణ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా పోలీసులు తీసుకున్నారు. మమత ఈ హత్య చేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే నిర్ధారించినట్టు సమాచారం అందుతోంది. కేవలం అక్క మీద అసూయతోటే ఈ హత్య చేసిందని, అక్కకి ఇంట్లో గౌరవం ఎక్కువగా ఉండటం వల్ల ఈ హత్య చేసినట్టుగా మమత ఒప్పుకుందని పోలీసులు చెప్తున్నారు. నిజానికి మమత, ఆమె హైతీక్ష తల్లి నవీన ఇద్దరు సొంత అక్క చెల్లెల పిల్లలు. మమత తల్లి, నవీన తల్లి కూడా సొంత అక్క చెల్లెళ్ళు. వీళ్ళిద్దరూ రాము లక్ష్మణ్ అని ఇతీక్ష నాన్న పిన్నాన్న, చిన్నాన్న, బాబాయ్ అంటాం కదా, వీళ్ళిద్దరూ కవల పిల్లలు. వాస్తవానికి వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నారు. రాము అట్లాగే లక్ష్మణ్ ఇద్దరు దుబాయ్లోనే ఉన్నారు. హితీక్ష హత్యోదంతం తర్వాత మమత ఫోన్లో కొన్ని ఫొటోస్ లభించాయని చెప్పారు పోలీసులు. మమత ఫోన్ కాల్ డేటా మొత్తం డెలీట్ అయినట్టుగా చెప్పారు. ఇదంతా చూస్తుంటే హత్య చేసిన విషయాన్ని దుబాయ్లో ఉన్న భర్తకు ముందుగానే మమత చెప్పిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి పోలీసులకి. అందుకే లక్ష్మణ్ ఈ హత్య తర్వాత ఇంటికి రాలేకపోయాడు. నిజానికి రాము వచ్చాడు, రాము తండ్రి కూడా ఇక్కడికి వచ్చాడు, కానీ లక్ష్మణ్ రాలేకపోయాడు. అంటే భార్య ముందుగానే లక్ష్మణ్కి సమాచారం ఇచ్చిందనే ఒక చర్చ కూడా పోలీసుల దగ్గర జరుగుతుంది. ఈ పోలీసులు దీనిపైన ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి చాలా పకడ్బందీ ప్లాన్తో, చాలా క్రిమినల్ బ్రెయిన్తో, ఊహించని అసూయని మనసులో పెంచుకొని, కక్షని మనసులో పెంచుకొని బంగారు తల్లి హితీక్ష ప్రాణాలు బలి తీసుకుంది సొంత పిన్ని మమత. మమత ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఎవ్వరూ ఊహించలేదు ఆ కుటుంబంలో. మనం కూడా మన పిల్లల్ని బంధువుల దగ్గర వదిలేస్తాం. మన రక్త సంబంధికుల ఇంట్లో ఉంచితే మనం ఎలా చూసుకుంటామో మన బంధువులు కూడా మన రక్త సంబంధికులు, మన తమ్ముడు భార్యనో, నా తమ్ముడో, లేకపోతే నా చెల్లో అలాగే చూసుకుంటుందని నమ్ముతాం. ఎందుకంటే మన వాళ్ళు మన రక్తానికి హాని చెయ్యరు అని. కానీ మమత అలా ఆలోచించలేదు. తనకు దక్కని గౌరవాని కోసం, తనకంటే ఎక్కువ గౌరవాన్ని పొందుతుందని తన అక్క పైన అక్కసు తీర్చుకోవాలంటే ఆమె జీవితానికి కావలసినన్ని కన్నీళ్లు మిగిల్చాలనుకుంది. ఆ కన్నీళ్లు మిగిల్చడానికి ఆమెకున్న ఇద్దరి పిల్లల్లో ఎవరో ఒక్కరిని దారుణంగా చంపాలి అనుకుంది. అనుకున్నట్టుగానే హితీక్షని అట్టకాయించి అతి దారుణంగా చంపేసింది. ఇవాళ మమత జైల్లో ఉంది. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి. మమత ఇద్దరు కూతుర్లు ఇప్పుడు అనాథలుగా మారిపోయారు. ఆమె దుబాయ్లోనే ఉన్నాడు, రాలేదు లక్ష్మణ్. ఆమె తల్లి మమత పోలీస్ స్టేషన్లో ఉంది, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఇంట్లో ఏడుస్తూ కనిపిస్తుంటే వాళ్ళని దగ్గరికి తీసుకుందెవరో తెలుసా? దారుణ హత్యకు గురైన, తన కూతురు దారుణ హత్యకు గురైంది కదా, ఆ హత్యకు గురైన రాము, హితీక్ష తండ్రి రాము దగ్గరికి తీసుకొని వాళ్ళని పట్టుకొని ఏడ్చాడని ఎక్కడున్న వాళ్ళు చెప్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. మమతకు మనసు ఎలా వచ్చింది? తన కూతురు లాంటి బిడ్డని చంపాలనే ఆలోచన ఎలా వచ్చింది? వచ్చింది కత్తి పెట్టి ఆ పిల్ల గొంతు కోయాలనే ధైర్యం ఎలా వచ్చింది? ఆ చిన్నారి గొంతు కోస్తుంటే, ఆ చిన్నారి ఏడుస్తుంటే ఒక్క క్షణం బాధ అనిపించలేదా? ఆపలేకపోయిందా? ఇంత రాక్షసత్వం ఉందా మమత మనసులో? ఇంత రాక్షసులుగా ఉన్నాయా ఈ సమాజంలో మనుషులు? ఇంత పాశవికమైన హృదయాలతో జీవిస్తున్నామా? ఇంత దుర్మార్గమా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా నమ్ముతారా? సొంత బంధువుల్ని కూడా నమ్మే పరిస్థితి లేకుండా చేసింది మమత. మానవ సంబంధాల్ని మట్టి గరిపించింది. మానవత్వాన్ని తొవ్వి పాతి పెట్టింది. తన కత్తితో గొంతు కోసింది. అన్యం పుణ్యం ఎరగని తన సొంత అక్క బిడ్డ ప్రాణాలు బలి తీసుకొని ఏం సాధించబోతుంది మమత? మమత లాంటి నిర్దయ కలిగిన,
బండరాయి లాంటి మనస్తత్వం ఉన్న ఈ మమత లాంటి క్రిమినల్కి ఎటువంటి శిక్ష పడాలి? మీరేం చెప్పాలనుకుంటారో చెప్పండి ఈ వీడియో కింద. మమత లాంటి క్రిమినల్ని ఎలా శిక్షించాలో మీరు చెప్పండి. చూస్తూనే ఉండండి హితీక్ష హత్యకు సంబంధించిన ప్రతి అప్డేట్ని సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో.